పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 2వ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు. భక్తి కీర్తన 79వ కీర్తన 8, 9, 11, 13 వచనములు. లూకాసు సువార్త 6వ అధ్యాయం 36వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం. మీ తండ్రి వలె మీరును కనికరము కలవారయుండు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మేము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకు వసగబడును. కుదించి అదేమి పొర్లిపోవు నిండు కొలమానంతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి దానియేలు గ్రంథం మొదటి పట్టణంలో చదువుకుంటూ ఉన్నాం. వాక్యాలు ఒక గాఢమైన పశ్చాత్తాప ప్రార్థన. ఇది కేవలం వ్యక్తిగత ప్రార్థన కాదు, ఇది జాతి కోసం చేసిన ప్రార్థన. దేవుని న్యాయం, కరుణ, మన పాపాలు మరియు తిరిగి దేవుని వైపు రావాలనే హృదయ స్థితి ఈ వాక్యాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. దేవుడు నమ్మకమైనవాడు. మనం మారిన ఆయన మారడు. ఓ గొప్ప దేవుడు, గొప్పవాడు, భయంకరుడు, నిన్ను ప్రేమించు వారికి నిబంధనను కాపాడువాడవు. దానియేలు ప్రార్థనను దేవుని మహిమను స్తుతిస్తూ ప్రారంభించాడు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలామంది దేవుడు ఎక్కడా అని అడుగుతారు. కానీ దానియేలు చెప్పేది ఏంటంటే, దేవుడు నిబంధనను కాపాడేవాడు. ఆయన వాగ్దానాలకు విశ్వాసం గలవాడు. ఆయన ప్రేమ శాశ్వతం. ఈ పరిస్థితులు మారినా దేవుని స్వభావం మారదు. మేము పాపం చేసితిమి, నిజమైన అంగీకారం. దానియేలు ఎలా అంటాడు? మేము పాపం చేసితిమి, దుర్మార్గం చేసితిమి, నీ ఆజ్ఞలకు వినలేదు, ప్రవక్తల మాటలు వినలేదు. గమనించండి ప్రియ స్నేహితులారా, దానియేలు స్వయంగా ధర్మాత్ముడు అయినా ఆయన వారు అనలేదు, మేము అన్నాడు. ఇది నిజమైన నాయకత్వం. ఇది నిజమైన వినమ్రత. నిజమైన పశ్చాత్తాపం అంటే ఇతరులను నిందించకుండా మన తప్పును అంగీకరించడం, దేవుని ఎదుట నిజాయితీగా నిలబడటం. దేవుడు న్యాయవంతుడు, మనం సిగ్గుపడవలసిన వారం. ప్రభువా, నీకు నీతి, మాకు సిగ్గు. దానియేలు ఒక గొప్ప సత్యాన్ని చెబుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు సరైన వాడు, మనం తప్పు చేసిన వాళ్ళం. ఎన్నిసార్లు మనం పరిస్థితులను, ఇతరులను, కాలాన్ని నిందిస్తాం. కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా నడిచినప్పుడు ఫలితాలు వస్తాయి. దేవుని తీర్పు అనేది కోపం కాదు, అది సరిదిద్దే ప్రేమ. ఆశాకిరణం కలిగిన దేవుడు. మనం తిరుగుబాటు చేసినను ప్రభువునందు కరుణ, క్షమాపణలు కలవు. ఇది ఈ భాగంలోని హృదయం. మనం తిరుగుబాటు చేశాం. ఆయన కరుణ కలవాడు, ఆయన క్షమించువాడు. దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఎప్పుడూ ఆలస్యం ఉండకూడదు. పాపం ఎంత పెద్దదైనా క్షమాశక్తి అంతకంటే గొప్పది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి సువార్త పఠనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీ తండ్రి కరుణ గలవాడై ఉండినట్లు మీరు కూడా కరుణ గలవాడై ఉండడి. తీర్పు చేయకుడి, దోషం చేయకుడి, క్షమించుడి, ఇవ్వండి అని వాక్యం సెలవిస్తుంది. ఈ చిన్న వాక్యాల్లోనే క్రైస్తవ జీవితం మొత్తానికి సారాంశం ఉంది. ఇది ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, ఇది దేవుని స్వభావం ప్రతిబింబించే పిలుపు. యేసు మనకు ఒక ప్రమాణాన్ని చూపుతూ ఉన్నాడు.
మనకు నచ్చినంత కరుణ కాదు, మనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే కరుణ కాదు. దేవుని అలాంటి కరుణ, దేవుని లాంటి కరుణ. దేవుడు ఎలా కరుణ కలవాడు? మనం తప్పు చేసినప్పుడు కూడా ప్రేమిస్తాడు, మనం దూరం అయితే కూడా ఎదురు చూస్తాడు, మనం పడిపోతే కూడా లేపుతాడు. కరుణ అంటే కేవలం జాలి కాదు. కరుణ అంటే ఇతరుల బాధను నా హృదయంలో అనుభవించటం. కుటుంబంలో, సంఘంలో, పాఠశాలలో, సమాజంలో, మన మాటల్లో, మన చూపులో, మన ప్రవర్తనలో కరుణ కనిపించాలి. తీర్పు చేయకుడి అని మన ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎంత సులభంగా మనం ఇతరులను తీర్పు చేస్తామో, వారి తప్పు, వారి బలహీనత, వారి గతం, ఇవన్నీ మనకు చర్చకు అంశాలు అవుతాయి. కానీ యేసు చెప్తూ ఉన్నాడు, తీర్పు చేస్తే తీర్పు పొందుతారు, దోషి చేస్తే దోషిగా చేయబడతారు. మనకు మొత్తం కథ తెలియదు, మనకు వారి గాయం తెలియదు, మనకు వారి కన్నీళ్లు కనిపించవు. మనం చూసేది వారి ప్రవర్తన, దేవుడు చూసేది వారి హృదయం. క్షమించుడి అనేది, క్షమించడం బలహీనత కాదు. క్షమించడం అంటే నా గాయాన్ని దేవుని చేతిలో పెట్టడం, ప్రతీకారం వదిలేయటం, శాంతిని ఎంచుకోవడం. క్షమించని హృదయం బంధంలో ఉంటుంది, క్షమించే హృదయం స్వేచ్ఛ పొందుతుంది. మీరు ఎవరినైనా గుర్తు చేసుకుంటున్నారా? ఎవరో మీకు నొప్పించారా? ఈ వాక్యం కోసం క్షమించండి, మీరు స్వేచ్ఛ పొందుతారు. ఇవ్వండి, ఇది ఆశీర్వాదం ప్రవహించే రహస్యం. ఇయ్యండి, మీకు ఇవ్వబడును. కొలత నిండైనదై, నొక్కినదై, ఊపినదై, పొంగినదై. ఇది కేవలం ధనం గురించి కాదు ఇవ్వవలసింది. ప్రేమ, సమయం, సహనం, ప్రోత్సాహం, ప్రార్థన. ఇది దేవుని రాజ్యంలో ఒక నియమం ఉంది. మీరు విత్తితేనే మీరు కోయుదురు, మీరు ఇచ్చినదే మీకు తిరిగి వస్తుంది. దేవుడు కంచు గిన్నెలో కాదు, పొర్లే కొలతతో ఆశీర్వదిస్తాడు. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క గొప్ప వాక్యాలను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించుదాం. ఈ వారం కనీసం ఒక్కరిని క్షమిస్తాం. ఎవరినైనా నిందిస్తే ముందు వారి కోసం ప్రార్థిద్దాం. ప్రతిరోజు ఒక మంచి మాట, ఒక మంచి పని చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఓ పరలోక తండ్రి, నీ కరుణను మాకు అనుభవింపజేసినట్లే మేము ఇతరులకు కరుణ చూపుటకు సహాయం చేయి. తీర్పు చేసే హృదయాన్ని తొలగించుము, క్షమించే ఆత్మను ప్రసాదించుము.